ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. మరి ఒక ఆరాధనా దినంలో మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన సజీవుడైన దేవునికి వందనాలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 116 అధ్యాయం 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించును. దేవుడు సాధువులను కాపాడువాడు అని దావీదు భక్తుడు తన కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఇప్పుడు సాధువులంటే ఎవరు అని ఆలోచన చేస్తే, గోళ్ళు, జుట్టు, గడ్డం పెంచుకుని కాషాయ వస్త్రాలు వేసుకుని చెక్క చెప్పులపై నడుస్తూ ఊళ్ళూళ్ళు పట్టి తిరుగుతూ భార్య బిడ్డలను విడిచి కొండల్లో అడవుల్లో ఆకులు అలములు తింటూ తిరిగేవారా అంటే దేవుడు వారిని కాపాడుతాడా అంటే జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇక్కడ సాధువులను కాపాడువాడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ప్రిజర్వ్ ద సింపుల్ అని రాయబడింది. అనగా తమ్మును తాము తగ్గించుకునేవారు, దేవుని చేతులకు తమ్మును తాము అర్పించుకునేవారు. సింపుల్ సిటీ అనే అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ప్రతి విషయంపై దేవునిపై ఆధారపడేవారు. సాధువులు దేనికి గర్వించనివారు, అహంభావానికి లోని కానివారు అనే అర్థం కూడా వస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో నేను అది చేయగలను, ఇది చేయగలను, నాకున్న డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏదైనా సాధించేయగలను అనే భావం మనిషిలోనికి వచ్చేస్తుంటుంది. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు ఎవరికి సహాయకరంగా ఉంటాడు, ఎవరిని కాపాడుతాడు అంటే ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటారో, దేవుని చిత్తానికి వారి జీవితాలని అప్పగించుకుంటారో, మరి ముఖ్యంగా తమ్మును తాము తగ్గించుకునే దీన మనస్సు కలిగిన వారై దేవుని యొద్దకు వస్తారో అలాంటి వారు దేవుని చేత కాపాడబడతారు. సాధువుకు మరో అర్థం జ్ఞానం అన్వేషించువాడు అని. ఎవరైతే జ్ఞానం కోసం దేవునిపై ఆధారపడతారో, దేవుని ఆధారంగా చేసుకుంటారో వారు దేవుని చేత వర్ధిల్లుతారు, దేవుని చేత రక్షించబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. నేను కృంగి ఉండగా నన్ను రక్షించెను అంటున్నాడు ఆ పైవచనంలో దావీదు. ఈరోజు నీవు కూడా కృంగిపోయినావేమో. ఎందుకు కీర్తనకారుడు ఇక్కడ కృంగిపోయాను అంటున్నాడని ఆలోచన చేస్తే, ఆ పైవచనాల్లో మరణ భయం, శ్రమ, దుఃఖం నాకు కలిగెను, కానీ దేవుడు నన్ను రక్షించాడు అని దావీదు భక్తుడు తన ధైర్యాన్ని ఈ వచనాల్లో వ్యక్తం చేస్తున్నాడు. ఏ శ్రమలో నీకున్న అపవాది కృంగుదలలో నీవు కృంగిపోతున్న దేవుడు కృంగిన వారిని రక్షించేవాడై ఉన్నాడని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని కృంగుదల నుండి నిన్ను రక్షించే దేవుని దగ్గరికి రా. ఆయన్ను ఆధారంగా చేసుకుని ఆయన నిన్ను కాపాడువాడని గుర్తించి ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధానమందు చేరి స్తుతించు. ఆరాధనా దిన ఆశీర్వాదములు మాత్రమే కాదు, ఆయన నిన్ను కాపాడి రక్షించువాడై ఉన్నాడు. ఆరాధన ఆశీర్వాదములతో నిన్ను నింపేవాడై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడు అయిన మీకే మా వందనాలు తెలియజేస్తున్నాం. సాధువులను కాపాడువాడవై కృంగి ఉండగా మమ్మల్ని రక్షించు దేవుడు అయినందుకు వందనాలు. అయితే సాధువైనట్టి మృదువైనట్టి స్వభావమును మాలో దయచేయము. ప్రతి శ్రమ నుండి కృంగుదల నుండి మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి. ఆరాధన చేసేవారిగా నీ సన్నిధానమునకు నీ ఆత్మ చేత ప్రేరేపించి తోడుకుని వెళ్ళండి. నీ కృపతో ఈ దినమంతా మమ్మల్ని నింపమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా ఈ సువార్తలో మీరు కూడా మీ వంతు పాలు పంచుకోండి. థ్యాంక్ యూ ఆల్.